చిన్నారులకు సంగీతం పాఠాలు నేర్పిస్తున్న ఈమె వసంతలక్ష్మి. చిన్నతనం నుంచి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్న వసంతలక్ష్మి పసి ప్రాయంలోనే సరిగమలు నేర్చుకోవడం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన ఈమె వివాహమైన తర్వాత విశాఖలో స్థిరపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సంగీతంలో డిప్లొమా చేశారు. తన వద్దకు వచ్చే చిన్నారులకు కర్ణాటక సంగీతంలో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. వసంతలక్ష్మి వద్ద సంగీతం నేర్చుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. పాత పద్ధతుల్లోనే పిల్లలకు పాఠాలు బోధించడం వల్లే ఇలా జరిగిందనుకున్న ఈ సంగీతాభిమాని నేటి తరం పిల్లల ఆలోచనలు, అభిరుచుల ఆధారంగా సాఫ్ట్వేర్కు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఈ పద్ధతి ద్వారానే పిల్లలకు విద్యాబోధన చేస్తున్నారు. ఒక్కొక్కసారి మనకి తాళం, శృతి, లయ తప్పుతాయి. అప్పుడు మనకి డౌట్స్ వచ్చినప్పుడు నేను ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళి ఇంటర్నెట్లో బాగా అలవాటు వస్తుంది. ఇప్పుడు మా ఏజ్ వాళ్ళకి అయితే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అవి బాగా యూజింగ్ వచ్చు. అందుకని సాఫ్ట్వేర్ బాగా ఓపెన్ చేసి మేము ఈజీగా నేర్చుకుంటున్నాం. సునాదం అనే సాఫ్ట్వేర్ వచ్చింది. నేను దాన్ని బట్టి డైలీ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు అన్నీ వచ్చాయి. లయ, శృతి, తాళం అవన్నీ నాకు ప్రాక్టీస్ అయ్యాయి. ఇది చాలా యూస్ఫుల్. దాంట్లో ప్లే ఫ్రమ్ సెలెక్ట్ అని ఒకటి ఉంది. ఎప్పుడైనా మనకి ఒక 2 లైన్స్ వచ్చి థర్డ్ లైన్ రాకపోతే మనం దాని నుంచి సెలెక్ట్ నొక్కితే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ పెట్టుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అందులో మనకి సరళీస్వరాల నుంచి వర్ణాల దాకా ఉంటాయి. మనకి నచ్చిన ఇన్స్ట్రుమెంట్తో పెట్టుకోవచ్చు. దాన్ని క్లాసెస్ మిస్ అయినా లేకపోతే ఊరు వెళ్ళినా కూడా www.sunadam.com అని నొక్కోవచ్చు. 128 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, 72 మేళకత్తాలు ఉన్నాయి. కీబోర్డ్ నేర్చుకోవడానికి పక్కన ఎవరో ఒకరు కూర్చొని తాళం వేయాల్సి వస్తుంది. కానీ సునాదం సాఫ్ట్వేర్ వల్ల పక్కన ఎవరు కూర్చోకుండా తాళం సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ వాడుకుంటే పక్కన ఎవరు కూర్చోకుండా తాళం వేసుకోవచ్చు. క్లాసెస్కి రానప్పుడు వాటికి సునాదం యూజ్ చేసుకుని ఇంట్లోనే నేర్చుకుంటున్నాం. మా అందరికీ కంప్యూటర్ బాగా వచ్చు కాబట్టి అందరం కంప్యూటర్లోనే ఈజీగా వర్కౌట్ చేసుకుంటున్నాం. 80% సంగీతం బేసిక్స్, కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేస్తాయి. సంగీతంలో అనుభవంతో పాటు ఆధునిక పరిజ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ ద్వారా సాధన చేయవచ్చు. 80% వరకు సంగీతాన్ని నేర్చుకోవచ్చని వసంతలక్ష్మి చెబుతున్నారు. సులభతరంగా నేర్చుకోవాలి, తక్కువ టైంలో నేర్చుకోవాలి. ఇలా చేయాలంటే ఏం చేద్దామని ఆలోచించాను. కొద్ది రోజుల పాటు ఆలోచించి సాఫ్ట్వేర్ డెవలప్ చేద్దామని ఉద్దేశం వచ్చి మొదలుపెట్టామండి. ఇది మొదలుపెట్టిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు కృషి చేసి మొత్తానికి సాఫ్ట్వేర్ని తయారు చేయగలిగామండి. దీనికి సునాదం అని పేరు పెట్టాము. సునాదం అంటే మంచి నాదం, మంచి సౌండ్ అని అర్థం అండి. తొందరగా నేర్చుకోగలిగేటట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేసామండి. సునాదం సాఫ్ట్వేర్ ద్వారా నేటి తరం పిల్లలకు కూడా సంగీతం నేర్పించవచ్చని నిరూపిస్తున్నారు వసంతలక్ష్మి. ఈ సాఫ్ట్వేర్ను www.sunadam.com నుంచి ఎవరైనా తేలిగ్గా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని వసంతలక్ష్మి చెబుతున్నారు.